పోలీసు కాల్పుల్లో రైతు మృతి, బుల్లెట్ తగిలి 21 ఏళ్ల యువ రైతు దుర్మరణం. మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం, మళ్ళా మాట్లాడుతున్నాం. నిన్న ఈడికి పోయినోళ్ళు, ఈ రైతుల పేరుతోటి పోయినోళ్ళు టూత్పేస్ట్లల్లో కారం పట్టుకొని పోయిరట. టూత్పేస్ట్లల్లో కారం పట్టుకపోయి పోలీసు వాళ్ళ మీద చల్లిరు. నిజంగా నువ్వు ఉద్యమం చేస్తే పోలీసు వాళ్ళ మీద టూత్పేస్ట్ల కారం వేసాడు ఎందుకు? ఇంకోడేమో ట్రాక్టర్ వేసుకుపోయి అసలు మన బార్డర్ల సైనికుల కంటే ఎక్కువ డ్రెస్ వేసుకొని పోయినాడు. అంటే అంత మొత్తం ఏది వచ్చినా కూడా ఏం తగలకుండా ఇంత ప్రిపేర్ అయ్యి ఎట్లా పోతున్నారు? దీని వెనుక విదేశీ శక్తుల కుట్రలేవా? అంటే ఇప్పుడు ఎవడెవడైతే మద్దతు తెలుపుతున్నాడో, వెనుక నుంచి ఎవడైతే నిధులు ఇస్తున్నాడో, ఎవడైతే విదేశీ శక్తులు కుట్ర చేస్తున్నారో వీళ్ళందరినీ, అంటే మనం ఎరేస్తాం కదా, ఏదన్నా ఒక పక్షినో లేకపోతే చేపను పట్టుకోవాలంటే ఎరేస్తే అది వచ్చి గాలానికి చిక్కున్నట్టుగా ఇప్పుడు ఈ రైతు ఉద్యమం వెనకాల గతంలో ఉన్నటువంటి వాళ్ళు షాహీన్ బాగ్ అల్లర్ల కేసులో కూడా వెనకాల ఎవడెవడున్నాడో తెలిసింది. ఎవడెవడున్నాడో వాళ్ళందరినీ లేపేసే ప్రయత్నం చేసిరు. ఎక్కడెక్కడ పాకిస్తాన్లో ఎట్లా చచ్చిపోయారో అందరికీ తెలుసు. ఇప్పుడు కూడా ఈ రైతు ఉద్యమం వెనుక ఉన్నటువంటి దేశ విద్రోహ కారులు ఎవరు వాడికి డబ్బులు ఇస్తున్నటువంటి ప్రతి అంశాన్ని ఇది చేయడం ద్వారా వాళ్ళందరూ ఇంటెలిజెన్స్ సర్వేలెన్స్లోకి మాత్రం వచ్చేస్తున్నారు. ఆ తర్వాత ఒక్కొక్కరు ఎవరెవరు ఎక్కడ ఉంటారో, కెనడాలో ఎవడో చచ్చిపోయిండు, అది భారతదేశానికి సంబంధం లేదన్నారు కదా, ఇవన్నీ మనం వినాల్సి వస్తుంది. దీనికి సంబంధించినటువంటి అనేక దాంట్లో పోలీస్ కాల్పులో రైతు మృతి అని బట్టి పెట్టేస్తారు. ఇగో గ్రామాలకు రాకుండా అడ్డుకుంటాం. భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేష్ టికాయత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో రైతు ఒంటికి నిప్పంటించుకున్నాడట. ఢిల్లీకి రానివ్వకుండా చేస్తే రేపు బీజేపీని ఉద్దేశించి మేము ఎన్నికలు రాకుండా చేస్తాం. బయటపడ్డారు, అయిపోయింది. మీరు చేసేటువంటిది అంతా కుట్ర, మీ వెనుక ఉన్నటువంటి కుంభకోణాలు, మీ వెనుక ఉన్నటువంటి శక్తులన్నీ కూడా ఈ దేశంలో మళ్ళా బీజేపీని మేము వదిలేయము, బీజేపీని ఊర్లలోకి రాకుండా చేస్తామని ఉత్తరప్రదేశ్లో బీజేపీ అంతా వచ్చింది కాబట్టి చేసేటువంటి ప్రయత్నము. రైతులపై టియర్ గ్యాస్ కాదు, మాపై ఆరోపణలు సరే, ఇదంతా కూడా ఒక ప్రీ ప్లాన్డ్ ప్రణాళిక ప్రకారము దేశం పైన జరుగుతున్నటువంటి యుద్ధం. నేను ఈ మాటనే అంట. అది రైతు ఉద్యమం కాదు, ఇది దేశ వ్యతిరేకమైనటువంటి చర్య. దేశ వ్యతిరేకమైనటువంటి చర్య. కేవలం కొంతమంది మాత్రమే ఎందుకు వస్తున్నారు, వాళ్ళే ఎందుకు వస్తున్నారు, వాళ్ళ వెనుక ఉన్నటువంటి శక్తులు ఏమిటి అనేటువంటిది కూడా చాలా స్పష్టంగా మనకంతా అర్థమవుతుంది.